మేడం ఎట్లా చూస్తారు? చాలా చోట్ల బీజేపీ ఆఫీసులు ముట్టడిస్తా ఉంది కాంగ్రెస్ నాయకులు. రాహుల్ గాంధీ గారి పైన కావాల్సుకొని అక్రమ కేసు పెట్టించిందన్నట్టుగా వారు మాట్లాడుతారు. అసలు ఇక్కడ ఈ బంద్‌కును రాహుల్ గాంధీ మీద కేసుకు సంబంధం ఏముంది చెప్పండి? హ్మ్. హరాల్డ్ కేసు ఈజ్ డిఫరెంట్. హ్మ్. ఇదేమో మీరు నరేగా పేరు మారుస్తున్నామని చెప్పేసేసి బంద్ పెట్టండి అని అంటారు. దానికి దీనికి సంబంధమే లేదు. హ్మ్. సో మేము కేసు అనన్నది జ్యుడిషియరీకి సంబంధించింది. ఏ కేసు తీసుకున్నా కూడా. జ్యుడిషియరీలో జరిగే పనికి పార్టీకి సంబంధం పెట్టడం అనన్నది అది కరెక్ట్ కాదు. హ్మ్. అది ఇండిపెండెంట్‌గా చేసే పని. దానికి పార్టీకి ఏం సంబంధము? హ్మ్. మీరేదో మీకు సర్వైవల్ చేసుకోవడానికి చెప్తే అదేం లేదు. ఏ సర్వే? సర్వైవల్ అంటే పార్టీలో ఇప్పుడు మాకు నా 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 దిక్కు అట్రాక్ట్ అవ్వాలి పబ్లిక్ అని అంటే నేను ఏదో ఒకటి చేయాలి. హ్మ్. ఏదో ఒకటి చేయాలంటే ఎన్నో ట్రై చేసిండ్రు. ఓట్ చోరీ అని అన్నారు, బీహార్లో చిత్తుగా ఓడిపోయిండ్రు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు చేసే జిమ్మిక్లకు ఎక్కడ రిజల్ట్ రావట్లేదు. ఇది ఒక బహానా, మళ్ళీ ఇది ఒకటి ట్రై చేస్తున్నారు. బీజేపీలను అటాక్ చేసి పార్టీలను అటాక్ చేస్తే ఏమొస్తుందండి? పార్టీ ఆఫీస్కి ముట్టడి చేస్తే మీరు చేయడం వల్ల అక్కడ ఏదైనా తప్పు జరిగితే కరెక్షన్కి మీరు అడగండి, డిమాండ్ చేయండి, పార్లమెంట్లో డిమాండ్ చేయండి. ఇప్పుడు ఓట్ చోరీ గురించి మాట్లాడండి, పార్లమెంట్లో మాట్లాడినాం. అవసరం ఉన్నప్పుడు అక్కడ కౌంటర్ ఇచ్చేది లేదు. మీరు పోయి కోర్టులో కేసు వేయండి రా బాబు. ఇప్పుడు ఓట్ చోరీ జరుగుతుంది అని అనుకుంటే వెస్ట్ బెంగాల్లో ఓట్ చోరీ జరుగుతుంది అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ కోర్టుకు అప్రోచ్ అవ్వాలి, అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి. ఏది లేదు, మనం అది చేయకుండా వచ్చి పబ్లిక్లో మాట్లాడుతున్నాం అంటే ఏంటిది? అక్కడ దమ్ము లేదు. హ్మ్. కోర్టులో కేసు పెట్టడానికి కానీ, పార్లమెంట్లో మాట్లాడడానికి కానీ దమ్ము లేదు. బయటకు వచ్చి పబ్లిక్లో సింపతి అంటే వాళ్ళకి అర్థం కాదు కదా, అందరికీ తెలియదు ఏంటిది ఓట్ చోరీ, ఏంటిది అసలు దీని సర్ అంటే ఏంటిది, ఎస్ఐఆర్ అంటే ఏం జరుగుతున్నది, హ్మ్. సిస్టమేటిక్ ఇంటెన్సివ్ రివ్యూ అనేది జరుగుతుంది ఎలక్టోరల్ దాని మీద జరుగుతున్నప్పుడు అది పబ్లిక్కి తెలియదు కాబట్టి దానికి ఈ రకంగా డైవర్ట్ చేయడానికి మాత్రం చేస్తున్నది తప్పితే ఏం లేదు. సింపతి డైవర్ట్. అంతే, సింపతి గెయినింగ్కి హ్మ్. డైవర్షన్ ఇది అంతే. హ్మ్. ఎస్, ఇట్లాంటి సంస్కృతి అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం? సంస్కృతి ఏం లేదు. మెల్లగా పబ్లిక్ వాళ్ళని పక్కకు ఆల్రెడీ జరిపేసిండ్రు. హ్మ్. దాదాపు 3/4 కాంగ్రెస్ని పక్కకు జరిపిండ్రు. హ్మ్. ఈ ఉన్న చిన్న తెలంగాణ దాంట్లో ఏదో రకరకాల ఈక్వేషన్స్లో వచ్చిన 2, 3 గవర్నమెంట్లు ఉన్నాయి. ఇంకా పూర్తిగా కాంగ్రెస్ని పక్కకు పెట్టే పరిస్థితి ప్రజల్లోకి వచ్చింది. ఎందుకంటే అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి అసలు ప్రజాస్వామ్యం మీద కానివ్వండి, ప్రజా దేశ అభివృద్ధి గురించి కానివ్వండి, దేశం యొక్క సమగ్రత గురించి కానివ్వండి, దేశ రక్షణ గురించి కానివ్వండి, దేని గురించి వాళ్ళకు అసలు లేదు. హెరాల్డ్ కేసు ముఖ్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. దాని మీద మీరు ఏం స్పందించారు? నేషనల్ హెరాల్డ్ కేసు అన్నది పబ్లిక్ అక్కడ ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు ఆ కేసు. మనం దాని మీద ఇన్సిస్ట్ చేయడం కానీ ఏది కానీ జరిగినా కూడా కోర్టులో ఉన్నప్పుడు, జ్యుడిషియరీలో ఉన్నప్పుడు అది కేసు ఆటోమేటిక్గా దాని టర్న్ తీసుకుంటూ వస్తుంది. ఒకసారి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు గ్యాప్ వస్తే వచ్చిండొచ్చు, కానీ ఆ కేసు అయితే కంక్లూడ్ అవుతుంది కదండి. ఇవాళ కాకపోతే రోజు లేట్ అయినా కూడా దేరే అందరు నెయ్యి అని అంటారు. ఎందుకంటారు అది? ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు ఏదో ఒక డెసిషన్ వస్తుంది. దానికి మేము చేసేది ఏముంది? అందులో పార్టీకి సంబంధమే లేదు. అంటే ప్రభుత్వాలకు అంటగడుతా ఉన్నారు. అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే కాదు, అక్కడ పార్టీ ఇన్వాల్వ్ అయింది. నేషనల్ హెరాల్డ్ కేసులో పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి దాన్ని మాట్లాడుతున్నారు. లేకపోతే ఎందుకు మాట్లాడతారు? పార్టీ ఇన్వాల్వ్ లేకపోతే ఎందుకు మాట్లాడతారు? మేము మేము మాట్లాడట్లేదు, కోర్టులో అది వస్తుంది అది. అవును. ఇక్కడ కూడా చాలా మంది మీద ఈడీ కేసులు కూడా పెట్టడం జరిగింది. సో, ఈ తెలంగాణలో కొంతమంది ముఖ్య నేతల మీద కూడా నేతల మీద ఇది కూడా ప్రభుత్వం చేపించింది అనుకోవచ్చా? మరి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎందుకు అవుతుందండి? అక్కడ ఏం జరగలేదంటారా? మీరు కేసు కాంగ్రెస్ పెట్టినప్పుడు పార్టీ అదే ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు. దేని కొరకు అరెస్ట్ అయింది తెలుసు కదా, అది మద్యపానం గురించి. దానికి ఆమె చేసిన తప్పిదానికి ఆమె అరెస్ట్ అయింది. ఆ కేసు నడుస్తుంది. కేసులు అరెస్ట్ అవుతారు, నడుస్తుంటాయి అంతే. నడిచినాక దాన్ని ఏదో ఒక రోజు కంక్లూజన్ వస్తుంది. అట్లానే నేషనల్ హెరాల్డ్ కేసు కూడా కంక్లూజన్ వస్తుంది. సో కేసులు పెట్టడం అన్నది పని తప్పు జరగకపోతే కేసు ఎవరు పెట్టరు, మామూలుగా పెట్టారు. ఫాల్స్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చూస్తుంది అట్లా? ఢిల్లీలో మళ్ళా చూస్తుంది. ఢిల్లీలో ఎందుకు చూస్తుంది అని అంటే వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ వేలెత్తి చూపుదామంటే కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళకి ఒక్క అంశం కూడా దొరకట్లేదు. నేషనల్ సెక్యూరిటీ తీసుకుంటే అంశం దొరకట్లేదు, ఏం దొరకట్లేదు. ఏం మాట్లాడదాం? దాని మీద కూడా మాట్లాడిండ్రు, నేషనల్ సెక్యూరిటీ మీద కూడా మాట్లాడిండ్రు. మాకు చెప్పలేదు అని అంటారు, మాకు చెప్పకుండా చేసిండ్రు అని అంటారు. సర్జికల్ స్ట్రైక్ కానీ ఇవన్నీ కానీ అవన్నీ అక్కడ బెడ్స్ కొట్టింది. ఏది తీసుకున్నారు? కాన్స్టిట్యూషన్ తీసుకున్నారు, కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నారు అని చెప్పారు. కాన్స్టిట్యూషన్ మార్చారు, మంచి కొరకు చేస్తున్నారు. 370 ఆర్టికల్ తీసుకున్నారు. అన్ని ఏది తీసుకున్నా కూడా వాళ్ళకి బెడ్స్ కొట్టింది తప్పితే అక్కడ ఇక్కడ వాళ్ళకి ప్రయోజనం జరగలేదు. కనీసం ఇక్కడ సింపతి బేస్గానన్నా మనము ఏదైనా తెచ్చుకుందాము, కోర్టులో కేసు పెట్టి అనవసరంగా సతాయిస్తున్నారు అని అన్నది పబ్లిక్లోకి తీసుకెళ్ళి మనం తెచ్చుకుందాం, సింపతి గెయిన్. ఇక అంటే ప్రభుత్వాన్ని నిలదీసే అంత తెలివితేటలు కానీ, నిలదీసే అంత స్కోప్ కానీ
ప్రభుత్వం ఇవ్వట్లేదు. అన్ని రకాలుగా అభివృద్ధి పనులే చేస్తుంది. ఈ పార్టీలు ముట్టడించడం వల్ల ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది? ఏం మెసేజ్ చేయాలంటే కాంగ్రెస్ చాలా యాక్టివ్‌గా ఉన్నది. మేము చాలా గొప్ప పనులు చేస్తున్నాం అని మెసేజ్ చేయదలుచుకున్నాం. అంటే అట్లా అనుకుంటున్నారు వాళ్ళు. ఆ యాక్షన్ వల్ల కనీసం పబ్లిక్‌లో ఉన్నాం. ప్రజల కొరకు కొట్లాడుతుంది కాంగ్రెస్. మా ప్రభుత్వం ఉన్నది చూపించుకోవాలి కదా అక్కడ. అంటే బీజేపీని మేము పోరాడుతున్నాము అని చెప్పి నేషనల్ లెవెల్‌లో చూపెట్టుకోవడానికి ఇక్కడ కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఇంకోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాకు మీ అభివృద్ధి చేయడానికి ముందుకు పోతున్నాము, మమ్మల్ని అడ్డుకోవద్దు, మా కాళ్ళల్లో కట్టబెట్టద్దు అన్నట్టుగా మాట్లాడుతాం. బీజే ఇక్కడ ఏడ కనిపిస్తుంది అభివృద్ధి? బీజేపీ ఒకటే చెప్తుంది, అభివృద్ధి చేసే వాళ్ళని ఎవరికి మేము అడ్డం పడము. దట్ ఈస్ వెరీ క్లియర్. ఫ్రమ్ పైనుండి కింది దాకా కూడా మేము ఇక్కడ ఆపోజిషన్లో ఉన్నా కూడా మేము అభివృద్ధి పనులకు అడ్డుకునే ప్రసక్తే లేదు. అది అలాంటి పరిస్థితులలో మేము వీళ్ళు ఫ్యూచరిసిటీ చేస్తే అడ్డం పడుతున్నాము. మేము రాంగ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి అంటున్నాం. చేసేది చక్కగా చేయండి. మీరు ఒక 10 ప్రాజెక్టులు తేండి వద్దంటున్నావా? పక్క రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి? ఏం చెప్తున్నారు? ఏపీలో వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కానీ మీ అటెన్షన్ సీకింగ్ కానీ గవర్నమెంట్ ఏదో పీకుతుందని చెప్పేసి చూపించుకోవడం కాకుండా దయచేసి రిక్వెస్ట్ చేయండి ఏంటంటే డెవలప్మెంట్ మీద డబ్బులు ఎలా సంపాదించాలి, ప్రాజెక్టులు ఎలా తేవాలి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేస్తాం, మహిళలకు ఎట్లా సెక్యూరిటీ ఇస్తాము, వాళ్ళని ఎలా చూసుకుందాము, నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నాము, ఇవన్నీ ప్లాన్ చేయండి. కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ వల్ల వచ్చేది ఏం లేదు. మేము భయపడేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది, వస్తున్నామంటున్నారు, ఇక్కడ ఆందోళన చేపడతామంటున్నారు పార్టీ ఆఫీస్ ముందట. వారికి ఏం చెప్తారు? ఒక పిసిసి గారు చేసే పని, అధ్యక్షుడు చేసే పనేనా ఇది? అర్థం లేని పని. నా దృష్టిలో ఇది అర్థం లేని పని. వస్తే రానియండి, మేము కూడా ఆహ్వానిస్తాము మంచిగానే. మేము ఎట్లా రిసీవ్ చేసుకోవాలని మేము కూడా రిసీవ్ చేసుకుంటాము వాళ్ళను. సో దాని గురించి మేము కామెంట్ అంటే అవసరం లేదు. మీనింగ్లెస్ రీజన్ తీసుకొని మేము బీజేపీతోని పోరాడుతున్నాము అని అన్నది నేషనల్ లెవెల్లో వాళ్ళు చూపించుకోవడానికి, అంటే ఓన్లీ కేంద్రంలో వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అధిపతుల్ని సంతుష్టీకరణ చేయడానికి చూపించే యాక్టివిటీ తప్పితే ఇది గొప్ప విషయం ఏం కాదు. ధర్నా చేయడానికి వస్తా ఉంది కాంగ్రెస్. రానిరి. అసలు వాళ్ళు ధర్నా కాదు, మేము ధర్నా చేయాలి. మోసం మాకు చేసినారు. బీజేపీ సీట్లు తగ్గించాలని టార్గెట్ చేసి ఇవన్నీ చేసినారు. ఇంకా వాళ్ళే మా పైన ధర్నా చేయడానికి వస్తారంటే ఇది ఎక్కడిది న్యాయం చెప్పండి? ఎట్లా చూస్తారు మరి ఈ సంస్కృతిని? సంస్కృతి అసలు వీళ్ళకు సంస్కృతి ఉందా? అసలు లేదు. వీళ్ళు ఎలా తయారైనారంటే అసలు అతి ఘోరంగా తయారైనారు వీళ్ళు. వీళ్ళకి సంస్కృతి లేదు, ఏం లేదు. వాళ్ళ నాయకుడి మీద నేషనల్ హెరాల్డ్ కేసుని పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, అట్లా ఇట్లా అని చెప్పి. ఏ కేసు పెట్టినారు? నేషనల్ హెరాల్డ్ కేసులో ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. ఇబ్బంది పెడుతున్నారంటే మరి వాళ్ళ నాయకుడు చేసినారు అలా కదా, చేసినారు కాబట్టి కేసు పెట్టినారు. వాళ్ళు చేసిన తప్పు కాబట్టి కేసు పెట్టినారు, అంతే. ఏం చెప్తారు మరి ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, ప్రభుత్వానికి డిమాండ్ ఏంటి? డిమాండ్ చెప్పేది ఏం లేదు. ఇప్పుడు చేసేసినారు ఆల్రెడీ. ఎంఐఎం ఫేవర్లా చేసేసినారు. డిమాలినేషన్ కూడా ఏదో చేసినారు, నిన్న పెట్టినారు మీటింగ్ కౌన్సిల్లో కూడా. అయిపోయాయి. ఇంకేంది, వాళ్ళ ఫేవర్లోనే చేసినారు. కానీ మా బీజేపీ ఫేవర్లో అయితే అది కాదు. బీజేపీ ఫేవర్లో అయితే వాళ్ళు ఏదో చేసినది కాదు, కానీ ఎంఐఎం ఫేవర్లోనే చేసినారు. ముందటి నుంచే వాళ్ళ ఎంఐఎం కాళ్ళు పట్టుకునేటోళ్ళు, వాళ్ళ గులాంగాళ్ళు వీళ్ళు అదే పని చేసినారు. కాంగ్రెస్ ముట్టడి ఆల్రెడీ జరుగుతూ ఉంది, కరీంనగర్లో కూడా జరిగింది, బీజేపీ ఆఫీస్ను ముట్టడించడం జరిగింది. సో ఎట్లా చూస్తారు మరి? తిరిగి మీరేమైనా కార్యాచరణ ఉండబోతుందా? ఉంటుంది. మేమైతే సైలెంట్గా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం వదిలేయడదే లేదు. వదిలేయడదే ఉండదా? ఒకవైపు ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం మేము అంటున్నాడు, ఇంకోవైపు ఇట్లాంటి దానికి పాల్పడతా ఉన్నాడు. ఏడ కాపాడుతుండండి చెప్పండి? ఏడ కాపాడుతుండు? ఆయన గెలిచినప్పటి నుంచి అసలు మహిళలకు చేసిన సౌకర్యాలు ఏంది? ఎన్నో స్కీమ్స్ పేరు చెప్పి మీరు గెలిచిపోయినారు. గెలిచినాక చేతులు లేపేసినారు. బస్ ఒకటి ఫ్రీ చేస్తే అయిపోయిందా? ఎన్నో ఎన్నో స్కీమ్స్ పేరు చెప్పి మరి గెలుచుకున్నారు. గెలిచినాక ప్రజలను మర్చిపోయినారు. అమలు చేస్తున్నాం అంటున్నాడు. కాదు కాదు కాదు, ఏం లేదు, ఏం అమలు చేయరు. ఇట్లనే పబ్లిక్ని ఉల్లు బనాయిస్తారు. ఎలక్షన్స్ దగ్గర వస్తుందంటే అప్పుడు ఏదో 2-3 స్కీము ఇంప్లిమెంట్ చేస్తారు. మళ్ళీ ఎలక్షన్ కాగానే అయిపోయి క్లోజ్ చేసేస్తారు దాన్ని. అంతేగాని నేను చెప్పేది ప్రజలతో ఒకటే,
వీళ్ళు చాలా మబ్బు పెడుతున్నారు. ఇంకొకటి ఎలక్షన్ టైంలోనే మీకు అన్ని స్కీమ్స్ అని చెప్తారు. దాని తర్వాత స్కీమ్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఏ స్కీమ్ కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేరు. ప్రజలు ఒకటి గమనించాలి. వాళ్ళు మన వరకు వచ్చి ఓటు అడిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎలాంటి మనిషి, ఎలక్షన్ అప్పుడు ఒక మాట, ఎలక్షన్ అయినాక ఒక మాట చెప్పే మనిషి, ఆయనని నమ్మొద్దు.